హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో పూలమాల సూది దారం లేకుండా చాలా సింపుల్గా ఎన్ని మూరలైనా చాలా తక్కువ టైంలో ఎలా కట్టుకోవాలో, ఈ మాల అస్సలు సాగకుండా ఉంటుంది. ఒక ఫింగర్తో అయితే ఈ మాల కట్టేయచ్చు. మొన్న వీడియో షేర్ చేసినప్పుడు మాల డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వమని అడిగారు కదా. ఇదేంటంటే మార్కెట్లో మనం ఒక మూర పూలు కొంటే పెట్టుకున్న తర్వాత సాగిపోయి 4 మూరలు అవుతాయి. అలా కాకుండా ఎప్పుడు మనం పెట్టినప్పుడు ఎలా ఉందో మన వాడిపోయేంత వరకు ఆ మాల అనేది అలా దగ్గరగానే ఉంటుందన్నమాట. ఈ పూలమాల ఒకసారి నేర్చుకుంటే చాలు. ఇది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం దారం తీసుకోవాలి. దారం ఏంటంటే మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఇక్కడికి తెంపేసుకోవాలి. తెంపిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఒక రోజులోనే చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఈ మాల అనేది కడతాము. ఈ లెఫ్ట్ హ్యాండ్లో నేను చూస్తున్నారు కదా, దారం చిన్న కొస కిందకి వదిలేసి ఇలా 2 వేలతో ఒకటి పట్టుకుని ఒక వేలని పైకి ఉంచి ఇలా వేయాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, మధ్యలో ఖాళీ అనేది కనిపిస్తుంది కదా, కనిపించినప్పుడు ఈ దారాన్ని వేలు పైకి ఇలా వేసి మనం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా దాంట్లోంచి ఇలా లాగాలి. అప్పుడు మనకి ముడి పడిపోతుంది అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇదే ప్రాసెస్. ఇంకా మనం ఫస్ట్ ఇది వేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మాల అయితే వచ్చేస్తుంది. పూలమాల కట్టేటప్పుడు డైరెక్ట్ పూలతో అక్కర్లేదు. మనం ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని మనం ఫోల్డ్ చేసి కట్టుకోవచ్చు. లేదా పేపర్ ఉంటాయి కదా, పేపర్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి దాంతో కూడా కట్టుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. కానీ ఈ మాల అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మాల. ఈ మధ్యలో ఇప్పుడు పూల్ని అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి ఇలా పెట్టిన తర్వాత మనం వేలు బయటికి ఇలా తీసి మనం కింద దారాన్ని లాగితే కనుక ముడి పడిపోతుంది. అంతే, చాలా సింపుల్. చెప్పే కంటే చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను 2-3 సార్లు వేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ లో దానికి మాత్రం 2 సార్లు వేసుకుంటే ముడి ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత నుంచి మామూలుగా ఇలా వేలి పైకి వేసుకొని దారాన్ని లోపల నుంచి తీసుకొని పూలు పెట్టుకోవడమే. ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ పూల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి వారం రోజుల వరకు అనేది కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ పూలు మనం కట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీలో ఎంతమందికి పూల మాల కట్టడం ఇంట్రెస్టో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ మాల నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నా చిన్నప్పుడు మాకు విరజా చెట్టు ఉండేది. అమ్మ పూలు కట్టుతూ ఉంటే నేను కూడా చూసి నేర్చుకోవాలని ఒకరోజు నిజంగా తిండి ఏమి తినకుండా అసలు, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయకుండా అదే పనిగా నేను ఆకులు ఉంటాయి కదా, విరజాజి పూల చెట్టు ఆకులు ఉంటే ఆకులు పెట్టి నేను మాల కట్టడం అయితే నేర్చుకున్నాను అనమాట. అలా ఈ మాల నాకు వచ్చింది. ఇంకా నాకు 2 రకాల మాలలు కూడా వచ్చు. కాకపోతే ఈ మాల ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పూలు అనేవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, అస్సలు సాగదన్నమాట. మనం ఎలా కట్టామో అలానే ఉంటుంది. ఇప్పుడు పూలు మనం ఎలా స్టోర్ చేసుకోవాలో అని చూపిస్తున్నాను. ఏ పూలైనా సరే మనకి 1 వీక్ వరకు ఫ్రెష్గా ఇలానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇవి మల్లెపూలు బాగా విడిపోవడం వల్ల ఇవి ఎక్కువ రోజులు అయితే ఉండవు. 3 to 4 days మాత్రమే ఉంటాయి. అవి మొగ్గల్లా ఉన్నవైతే మాత్రం ఖచ్చితంగా వారం రోజులు అయితే ఉంటాయి. వీటిని స్టోర్ చేసుకోవడానికి ఇలా మనకి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, కవర్లో పెట్టి ముడి వేసేసుకోవాలి. ముడి వేసిన తర్వాత ఏదైనా స్టీల్ ఆర్ ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా పర్లేదు, నేనైతే స్టీల్ బాక్స్లోనే పెడుతుంటాను. ఇలా పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి టెంపరేచర్ అనేది మరి హైలో ఉండకుండా ఫ్రిడ్జ్ టెంపరేచర్ నార్మల్లో పెట్టుకుంటే పూలు అనేవి అస్సలు పాడవు, చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇవైతే 4 days ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ మనం పూలు కట్టడం అనేది ఏదో సరదాగి కాకుండా చాలా రకాల యూజెస్ ఉన్నాయి పూలమాల కట్టడం వల్ల. నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. పూలమాల కట్టడం వల్ల మనకి మెయిన్ చాలా పీస్గా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ప్లస్ హ్యాపీగా కూడా ఉంటుంది. మెయిన్ వీటి నుంచి పూల నుంచి సువాసన వస్తుంది కదా, దానివల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు రోజు పూలమాల కట్టడం వల్ల రిలాక్సేషన్ థెరపీ లాగా పనిచేస్తుంది అన్నమాట. మనకి ఆడవాళ్ళకి చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంటాయి. ఊరికే దానికి మనకి చాలా విసుగ్గా అనిపిస్తుంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది అన్నమాట. కొన్ని పూల వాసనలు, ముఖ్యంగా మల్లెపూలు, జాజిపూలు, విరజాజి ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏంటంటే మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి. మెన్స్ట్రుయల్ సైకిల్ని రెగ్యులర్గా ఉంచడానికి, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ లాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ పూలు అనేవి యూజ్ అవుతాయి. అంటే పూలు పెట్టుకోవడం వేరు, మాల కట్టడం వేరు. మాల కడుతూ ఉంటే దాంతో ఎక్కువసేపు పూలతో ఉంటాం కాబట్టి దానివల్ల ఈ యూజెస్ ఉంటాయన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు వీలైనంత
వరకు ఎప్పుడైనా పూలమాలలు కట్టడానికి ట్రై చేయండి. అలానే కాన్సంట్రేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది పూలమాలలు కట్టడం వల్ల. పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. ఎందుకంటే పూలు ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఏదైనా శుభకార్యాలు జరిగినా మనం ఇంట్లో ఖచ్చితంగా పూలు అనేది తెచ్చుకుంటాం కదా. దేవుడి దగ్గర పెట్టే పూలే కాకుండా మనం ఇంట్రెస్ట్ని బట్టి తలలో పెట్టుకునే పూలు కూడా మన ఇంటిని ప్లెజెంట్గా గుడ్ వైబ్స్ని అయితే తెచ్చి పెడతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా మన ట్రెడిషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ పూలమాలలు అవి కట్టడం వల్ల. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పూలకి మాల కట్టడం అయితే పిల్లలకి నేర్పించండి. దీనివల్ల ఇప్పుడు హాలిడేస్ కాబట్టి స్క్రీన్ టైం ఇలాంటివి తగ్గి వాళ్ళకి ఇది ఒక యాక్టివిటీ లాగా కూడా వర్క్ అవుతుంది. నేనైతే మా పిల్లలకి అంటే మగపిల్లలే నేర్చుకోకూడదని ఏం లేదు, ఏ పనైనా సరే నేర్చుకోవచ్చు. ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదంటే మనం మాలలు కట్టేటప్పుడు పూలు పెట్టి ఇవ్వండి అని అడగడం వల్ల, లేదా మనం మన రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీలో సిస్టర్స్ కానీ కజిన్స్ కానీ ఇలా కూర్చుని మనం ఇలాంటి మాలలు అవి కట్టడం వల్ల వాళ్ళకి మనకి బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. పిల్లలకి కూడా ట్రెడిషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. పూలు కడుతూ టైం స్పెండ్ చేయడం వల్ల చెప్పాను కదా బాండింగ్ అనేది బాగా ఉంటుంది. సైంటిఫికల్గా కూడా ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి. ఇదే అండి వీడియో రోజు ఎలా అనిపించింది. నాకైతే స్పెషల్లీ పూలు మాల కట్టడం అంటే చాలా ఇష్టం, పూలు పెట్టుకోవడం కంటే. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి, మీకేమనిపించిందో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.